హలో అందరికీ. తోటకూరతో రొటీన్గా ఎప్పుడు ఫ్రై కాకుండా నేను చేసినట్టు కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ముందుగా పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అందులోనే చిటికెడు పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోండి. తోటకూర బాగా మగ్గిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటో ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అవనిచ్చి చివరగా గరం మసాలాను యాడ్ చేసుకుంటే తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. ఆకుకూరలు తినని వారికి కర్రీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం నా వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.